కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ను కేవలం రుణాలు తీసుకుని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఏర్పాటు చేశారా? కార్పొరేషన్ కు ఆస్తులున్నాయా? ఆదాయం ఏమైనా ఉందా? దీని నిర్వహణకు నిధులు ఎక్కడివి? కాగ్ నివేదిక ఆమోదయోగ్యమైనదేనా అంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ తో ముడిపడిన అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆర్థిక అంశాలపై ముగ్గురు అధికారులను కమిషన్ విచారించింది. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరు అని కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసిన కొమ్మారాజు వెంకట అప్పారావును కమిషన్ ప్రశ్నించగా తాను విధుల్లో చేరిన సమయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలు తీసుకుందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు, కాళేశ్వరం మీద నియమితమైనటువంటి ఘోష్ కమిషన్ వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకోసము వేగాన్ని పెంచింది. విచారణలో ప్రతిరోజు విచారణ కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగా ఒకరోజు రీసెర్చ్ అధికారులని, ఒక రోజు డిజైనర్లని, ఒక రోజు ఇంజనీర్లని, ఇంకొక రోజు అకౌంట్స్ సంబంధించినటువంటి అధికారులను పిలిచి విచారణ చేస్తుంది. అందులో భాగంగా నిన్న అకౌంట్స్ అధికారులను విచారణకు పిలిచింది. ఈ విచారణకు ఇరిగేషన్ కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్లు హాజరయ్యారు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అకౌంట్స్ ఆఫీసర్లు కూడా హాజరయ్యారు. వాళ్ళని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. అందులో భాగంగా అసలు కాళేశ్వరం కార్పొరేషన్ ను ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేయమని ఆదేశించారు, అసలు కార్పొరేషన్ ఉన్నటువంటి ఆస్తులు ఏంటివి, అసలు మీకున్నటువంటి ఆదాయం ఏంటి, దాన్ని ఏ విధంగా నిర్వహించారంటే అనేక రకాలైనటువంటి క్వశ్చన్ సంబంధించి వారి ద్వారా ఆన్సర్లు రాబట్టేటువంటి ప్రయత్నాన్ని కమిషన్ చేసింది. అందులో భాగంగానైతే ఈ విచారణ సందర్భంగా అనేక విషయాలు అయితే కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అయితే అది కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అధికారులు కొంత నీళ్ళు నలిగినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. సో ప్రధానంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు అనేటువంటిది ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే తమకు చేస్తామనేటువంటి మాటను చెప్పారు. అయితే నిర్వహణకు సంబంధించి అయితే ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి కేటాయింపులు జరగలేదు. తీసుకున్నటువంటి అప్పులనే డిపాజిట్లు చేసి వచ్చినటువంటి వకీలతోనే నిర్వహించినట్లుగా అధికారుల కమిషన్ ముందు అధికారులు చెప్పారు. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.